హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోతాం. పెద్ది మూవీలోంచి సెకండ్ సింగిల్ రై రై రారా అనే సాంగ్ కోసం చాలా దగ్గరగా వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా 7 PM అంటే ఈ రోజు 7:02 ఈ పాట రావాలి. బట్ కొద్దిగా ముందుగానే అంటే ఫ్యూ మినిట్స్ ముందే డైరెక్టర్ బుచ్చిబాబు గారు సాంగ్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది, బట్ ఈలోపు ఈ సాంగ్ లోని కొంత గ్లిమ్స్ ని మీరు చూడండి అని ఒక 16 సెకండ్ బిట్ ని రిలీజ్ చేశారు. అది కూడా చాలా చాలా మీనింగ్ఫుల్ గా ఉంది ఈ సాంగ్. సో బుచ్చిబాబు గారు పోస్ట్ ఇస్తూ ఈ సాంగ్ ని వదిలారు. డియర్ బ్రదర్స్, మీ పనిలోనే ఉన్న ఈ రోజు ఎలాగైనా వి విల్ సీ ద సాంగ్. దేర్ ఇస్ ఎ స్లైట్ డిలే. మీన్ వైల్ ఎంజాయ్ దిస్ స్మాల్ క్లిప్ ఫ్రమ్ ద సాంగ్. ఫుల్ సాంగ్ అవుట్ షార్ట్లీ అని ఒక పోస్ట్ పెట్టారు. సో ఓ 16 సెకండ్ బిట్, ఆ సాంగ్ లోని 16 సెకండ్ బిట్ ని మనకు రిలీజ్ చేశారు. ఆ 16 సెకండ్ బిట్ లో కూడా చాలా మీనింగ్ ఉందండి. అది ఆల్రెడీ మన ట్విట్టర్ లో పోస్ట్ చేశాను. సో ఆ సాంగ్ లోని లిరిక్స్, పాతేసుకోకో ఎలా నువ్వు నిన్నే నీ లోపల, హే పాతికేళ్ళకే నువ్వు పాత పడిపోకురా అంటే నీ లోపల నిన్నే నువ్వు అణిచివేసుకోకు, పాతికేళ్ళు కూడా రాకుండానే కొత్తగా ఆలోచించకుండా పాతిపడిపోయి అలా బ్రతకడం ఏంటి, నువ్వు యవ్వనంలో ఉన్నావు, ముసలివాడి కాదురా బాబు అని చెప్పి ఆ లిరిక్స్ యొక్క మీనింగ్. చాలా మంది అంటే వాళ్ళని వాళ్ళు అణిచివేసుకుని అలా బతుకుతున్నారు, పాతికేళ్ళు కూడా రాలేదు, ఇంకా యవ్వనంలోనే ఉన్నాడు వాడు, అయినా సరే ముసలోళ్ళలాగా అన్నీ చూసేసినట్టుగా అన్నీ అయిపోయినట్టుగా ఏదో మూలన పడిపోయి అలా ఉంటున్నావు ఏంటి, కుర్రాడివి హుషారుగా ఉండాలని చెప్పి ఈ సాంగ్ ద్వారా పెద్ద చెప్తున్నట్లుగా మనకు చూపిస్తున్నారు. అండ్ అలాగే ఇంతకుముందు ఈ సాంగ్ గురించి ఇంకొక లిరిక్ బిట్ ని రిలీజ్ చేశారు. అంటే జస్ట్ లిరిక్స్ ని రాశారు. అదే, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పొడిచావనే. దాని అర్థం, సో సింపుల్ గా చెప్పాలంటే, మా నాన్నగారు ఏదన్నా అప్పు చేస్తే నేను కట్టకుండా మా అబ్బాయి కడితే నేనేమి పీకలేదనే అర్థం. సో అది జనరలైజ్ చేసి అక్కడ చెప్తున్నారు. సో ఓవరాల్ గా రై రై రారా సాంగ్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ బీట్ ఉంటుంది. ఆ వాయిస్ కూడా ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చారు, అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఆల్సో చాలా మీనింగ్ఫుల్ సాంగ్. పెద్దిలోని ఫస్ట్ సాంగ్ చికిరి చికిరి రిలీజ్ చేశారు కదా, సో దాంట్లో లవ్ ని ఇంక్లూడ్ చేస్తే ఇందులో డీప్ మీనింగ్ ని ఇంక్లూడ్ చేశారు. సో అది యువత కోసం కూడా అని ఇప్పుడు రిలీజ్ చేసిన ఆ బిట్ లో క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఏ మోటివేషనల్ సాంగ్ విత్ మోడర్న్ మ్యూజిక్. అండ్ అఫ్ కోర్స్ ఏఆర్ రెహమాన్ గారు చింపాతులు పడేశారు. ఆ మ్యూజిక్ చాలా చాలా బాగుంది, ఆ లొకేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ రామ్ చరణ్ గారి లుక్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏదైతే పోస్టర్ రిలీజ్ చేశారో అదైతే నాకు చిరుత మూవీలోని యమహో యమ్మ సాంగ్ ఏక్ బార్ స్టెప్ వస్తుంది కదా, ఆ మూవీలోని స్టెప్స్ యొక్క వైబ్స్ మళ్ళీ ఈ పోస్టర్ చూసినప్పుడు నాకు అనిపించింది. సో ఇట్స్ ఏ వింటేజ్ ఫీలింగ్, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఈ బీట్స్ కూడా చాలా బాగున్నాయి, లిరిక్స్ బాగున్నాయి, లుక్స్ బాగున్నాయి. రామ్ చరణ్ గారిని బాగా చూపిస్తున్నారు, డైరెక్టర్ గారు ఎరగదీస్తున్నారు. లేట్ అయినా పర్లేదు, సాంగ్ పూర్తిగా కంప్లీట్ చేసి పర్ఫెక్ట్ గా ఎలా రిలీజ్ చేయాలనుకున్నారో అలా రిలీజ్ చేసినా చాలు. ఈ రోజే వస్తుందని చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ రోజే వస్తుంది. మేబీ ఈ వీడియో రికార్డింగ్ అయ్యేలోపు సాంగ్ రిలీజ్ అవ్వచ్చేమో, లేదా దాని తర్వాత రావచ్చేమో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సాంగ్ అయితే ఈ రోజు వస్తుంది. సాంగ్ చాలా బాగుంది. ఆల్రెడీ చికిరి చికిరి సాంగ్ చిన్న బిట్ వదిలి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అండ్ అఫ్ కోర్స్ ఈ సాంగ్ కూడా అలాగే ఉంది, చిన్న బిట్ ని రిలీజ్ చేశారు, అది కూడా అనుకోకుండా. సో సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ ఈ 16 సెకండ్ బిట్ లో కొన్ని డీటెయిల్స్ ని అబ్జర్వ్ చేస్తే, వీళ్ళు ఒక ఫ్యాక్టరీ దగ్గర ఉన్నారు. సో ఆ ఫ్యాక్టరీ వచ్చేసి చెరుకు ఫ్యాక్టరీ అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ లారీల నిండా చెరుకుని నింపుకొని అదంతా లోడ్ చేసుకొని వాళ్ళు మేబీ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళొచ్చు. సో అక్కడ ఆ వర్క్ గ్యాప్ లో వీళ్ళు ఇలా చేస్తూ ఉండొచ్చు. సో ఈ చెరుకు ఆ లోడింగ్ అదంతా చిక్రీ సాంగ్ లో కూడా క్లియర్ కట్ గా చూపించారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, రామ్ చరణ్ గారి షర్ట్స్ అంటే ఆ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది. రామ్ చరణ్ గారిని కొత్త స్టైల్లో చూపిస్తున్నారు. డాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో విత్ వింటేజ్ వైబ్ ని క్రియేట్ చేసేలాగా కూడా చూపిస్తున్నారు. సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫుల్ సాంగ్ వచ్చిందా దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ డీటెయిల్స్ ఏమైనా కనిపిస్తే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ మన వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.